పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘర్షణలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు పులివెందుల పోలీసులు. వివేక హత్య కేసులో కండిషనల్ బెయిల్పై ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరికి 41A నోటీసులు జారీ చేశారు పులివెందుల పోలీసులు. ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. బెదిరింపులపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘర్షణలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు పులివెందుల పోలీసులు. వివేక హత్య కేసులో కండిషనల్ బెయిల్ పై ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగారెడ్డికి పై కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరికి 41A నోటీసులు జారీ చేసిన పులివెందుల పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. బెదిరింపులపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. థ్యాంక్ యూ అనుష. ఏదైతే పులివెందులకు చెందినటువంటి టీడీపీ నాయకుడు అదే వైసీపీలో ఉండి ఎంపీటీసీగా ఆయన కొనసాగుతూ ఇప్పుడు ఇటీవల ఏదైతే జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందులకు వచ్చిన నేపథ్యంలో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో ఏదైతే అతన్ని విశ్వనాథ్ రెడ్డిని ఫోన్ లో బెదిరించారనే వచ్చినటువంటి ఆరోపణలతో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే వైసీపీ నాయకుడు పులివెందులకు సంబంధించిన వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరు కూడా కండిషన్ బెయిల్ పై విడుదలై హైదరాబాద్ లో ఉన్నారు. పులివెందుల పోలీసులు హైదరాబాద్ కి వెళ్లి వారిద్దరికి కూడా 41A నోటీసులు జారీ చేసి వారి వివరణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. అతను టీడీపీలో చేరే సమయంలో భాస్కర్ రెడ్డి, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే పీఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలు కలిసి ఫోన్ లో బెదిరించినట్లు బాధితుడు విశ్వనాథ్ రెడ్డి ఈ పోలీసులకు అయితే పక్క ఆధారాలతో సహా బెదిరించిన నేపథ్యాన్ని వివరించి అలాగే ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారికి 41A నోటీసులు ఇచ్చారు. అలాగే టీడీపీ నాయకుడు ఫిర్యాదుపై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డికి అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో ఇద్దరు ఏదైతే రాఘవరెడ్డి అలాగే గంగాధర్ రెడ్డికి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు వాతావరణానికి దారి తీసినటువంటి నేపథ్యంలో పులివెందులలో రోజు రోజుకు కూడా ఈ పరిణామాలు వేరే రకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఘర్షణలు అలాగే గొడవలు డైరెక్ట్ ఒక ఫ్యాక్షన్ మరొకసారి పడగ విప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. పులివెందులలో ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేక ఆనంద్ రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి బెయిల్ మీద కండిషన్ బెయిల్ పైన ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే ఏదైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి పిఐ వీరందరూ కూడా విశ్వనాథ్ రెడ్డిని బెదిరించారు. ఫోన్లు చేసి టీడీపీలోకి వెళ్లొద్దు, వెళ్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఫోన్లు చేసి ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా విశ్వనాథ్ రెడ్డి పోలీసులకు అందజేసి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రదారుడు అని చెప్పి కూడా అభియోగాలు వచ్చాయి. గతంలో 2019 సంవత్సరం మార్చి 15న వివేక హత్య జరిగినప్పుడు ముందుగా వివేక గుండెపోటుతో మరణించారనే ప్రచారంలో భాస్కర్ రెడ్డి కీలక సూత్రధారి అనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ ప్రచారం చేయడంతో పాటు సాక్ష్యాలు చెరిపేయడంలో కూడా భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని
సిబిఐ వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలను కూడా మనం చూసాం. అయితే ఈ తాజాగా ఇప్పుడు ఆయన బెయిల్ మీద, కండిషన్ బెయిల్ పై ఉన్న వీరందరూ కూడా ముందస్తు బెయిల్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా ఉన్నటువంటి విశ్వనాథ్ రెడ్డి ఇటీవల బీటెక్ రవి అలాగే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, మంత్రులు వారి సమక్షంలో టీడీపీలోకి వెళ్లడము, అక్కడ కొంచెం రాజకీయ పరిణామాలన్నీ కూడా తాజాగా మారిన పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే విశ్వనాథ్ రెడ్డికి ఫోన్లు చేశారు, బెదిరించారన్న అభియోగాలు, అభియోగాలతోనే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు తాజాగా వెంటనే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ కు వెళ్లి మరి పులివెందుల పోలీసులు దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే వారు బెయిల్ తీసుకుని అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే కండిషన్ బెయిల్ కాబట్టి పులివెందులకు వెళ్లకూడదు, కడప జిల్లాకు వెళ్లకూడదు అని చెప్పి ఒక నిబంధన ఉంది. సో ఆ నిబంధన నేపథ్యంలో వారు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే వారు విశ్వనాథ్ రెడ్డికి ఫోన్లు చేసి బెదిరించినట్లుగా పార్టీ మారకుండా వైసీపీలోనే ఉండాలి, ఒకవేళ పార్టీ మారినా కూడా రేపు ఏదైతే జెడ్పీటీసీకి సపోర్ట్ చేయాలి, జెడ్పీటీసీ ఖచ్చితంగా ఏదైతే గత వైసీపీకి ఉన్నటువంటి జెడ్పీటీసీ వైసీపీనే కైవసం చేసుకునే దానికి సహకరించాలని చెప్పి బెదిరించినట్లుగా ఆయన ఫిర్యాదు చేశారు. సో ఆ నేపథ్యంలోనే వీరికి 41A నోటీసు కూడా ఇచ్చారు. ఒకవేళ వారు వివరణ ఇచ్చే తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఈ కేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటిది. మొత్తానికి పోలీసులు మాత్రం వారిపై చర్యలకు వెంటనే తీసుకొని వెంటనే ఈ కేసును కూడా పెద్ద ఎత్తున చేయాలని ఉన్నారు. అలాగే ఇటీవల ఏదైతే ఆ ఘర్షణ వాతావరణం జరిగిందో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, అలాగే వేముల ఏదైతే వేల్పుల రాము వైసీపీ నాయకుడి పైన జరిగినటువంటి దాడి విషయంలో కూడా ఆ దాడి జరిగిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా ముఖ్యమైనటువంటి జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పులివెందులలో ర్యాలీ చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి కూడా ఆ కేసు ఏదైతే ర్యాలీ చేశారో ఆ ర్యాలీకి సంబంధించిన విషయంలో కూడా ఒక కేసు అయితే నమోదులు చేశారు వారిపై కూడా. మొత్తానికి పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా రోజు రోజుకు తారుమారు అవుతున్నాయి. అటు మొత్తానికి ఇటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య పెద్ద ఎత్తున రక్షకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘర్షణలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు పులివెందుల పోలీసులు. వివేక హత్య కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరికి 41A నోటీసులు జారీ చేసిన పులివెందుల పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. బెదిరింపులపై వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.